వీడియోస్కి నో కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ వీడియోస్కి నో కాపీరైట్ రాకుండా మ్యూజిక్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. నో కాపీరైట్ మ్యూజిక్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను. టుడే వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసి వచ్చి ఉంటారో ఏంటంటే మన వీడియోస్కి నో కాపీరైట్ మ్యూజిక్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అది అసలు జెన్యూన్ కాదనేది ఈ వీడియోలో చెప్తాను. అది కూడా నో కాపీరైట్ మ్యూజిక్. చాలామంది మూవీస్ లేకపోతే ఎడిటింగ్ యాప్లో ఉన్న మ్యూజిక్ యూజ్ చేసుకోవడం వల్ల కాపీరైట్స్ వచ్చి మోనిటైజేషన్ కూడా అవ్వడం లేదు. దానికి సొల్యూషన్ ఏంటంటే నేను 100% జెన్యూన్ మ్యూజిక్ అయితే నో కాపీరైట్ అయితే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఫుల్గా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. గూగుల్లోకి వచ్చి studio.youtube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నో కాపీరైట్ మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి ఏ వెబ్సైట్ నుంచి కూడా కాదు ఫ్రెండ్స్. ఆ నో కాపీరైట్ మ్యూజిక్ అనేది మన యూట్యూబే ప్రొవైడ్ చేస్తుంది. ఆ మ్యూజిక్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు గూగుల్లోకి వచ్చి studio.com అని సెర్చ్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీకు పైన డాష్బోర్డ్, కంటెంట్, అనలిటిక్స్ అన్న ఆప్షన్స్ కింద ఇక్కడ మీకు మ్యూజిక్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు హండ్రెడ్స్లో మ్యూజిక్ అనేది నో కాపీరైట్ మ్యూజిక్ అనేది మీకు దొరుకుతాయి. మ్యూజిక్ అనేదే కాదు, ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, సౌండ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఈ డ్యూరేషన్ అనేది 3 minutes, 3 minutes, 4 minutes అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మ్యూజిక్ ఎఫెక్ట్స్ అనేది మనకి ఏ కంటెంట్ అంటే కేటగిరీ ఉంటుంది కదా, కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏ కంటెంట్లో వాడాలనేది కూడా ఇక్కడ మనకి సజెషన్ చేస్తుంది. దానివలన మీరు ఏ మ్యూజిక్ ఎఫెక్ట్స్ వాడాలనుకున్నా మీరు ఏ కంటెంట్ అనేది చూసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ నేను సెకండ్ సాంగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అలాగే ఇక్కడ మీకు జనరేట్ మూడు ఆర్టిస్ట్ అంటే ఈ సాంగ్ అనేది రాక్, మెలోడియా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. మూడ్ అంటే ఎమోషన్, మోటివ్ అలాంటి సాంగ్స్ ఉంటాయి కదా, అది చూపిస్తుంది. ఇక్కడ ఆర్టిస్టులు ఉంటాయి అంటే ఆ సాంగ్ని క్రియేట్ చేసిన వాళ్ళు, పాడిన వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు సాంగ్ డ్యూరేషన్ అంటే 1 minute, 2 minutes, 3 minutes, ఎన్ని మినిట్స్ అనేది ఇక్కడ ఆ సాంగ్ మినిట్స్ చెక్ చేసుకుని మీరు అయితే సాంగ్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు లైసెన్స్ టైప్ అని ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మన యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ కూడా కాపీరైట్ వస్తుంది. అది ఎందుకంటే ఇక్కడ మనకి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ టైప్, ఇక్కడ లైసెన్స్ టైప్లో మన యూట్యూబ్ లోగో అంటే యూట్యూబ్ లోగో ఉంటే అది కాపీరైట్ రాదు. ఆ సాంగ్కి మనం యూజ్ చేసిన కాపీరైట్ రాదు. ఈ లైసెన్స్ టైప్ లేకుండా వేరేది ఏదైనా లైసెన్స్ ఉంటే ఆ సాంగ్ మీరు యూజ్ చేసినా ఖచ్చితంగా మీ ఛానల్కి కాపీరైట్ వేస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లైసెన్స్ టైపు యూట్యూబ్ ఉంటే సేఫ్గా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఆ సాంగ్ వదిలేసి వేరే సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఫోన్లో ఫైల్స్లో ఆడియో ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేసుకోండి అని అడుగుతుంది. ఇక్కడ మీకు బై యూజింగ్ దిస్ ఆడియో లైబ్రరీ యూ అగ్రీ విత్ ద యూట్యూబ్ ఆడియో అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నవన్నీ మీ ఫోన్లో ఆడియోలో సేవ్ అయిపోతాయి. లేకపోతే మన యూట్యూబ్ స్టూడియోలో ఆడియోస్ అని ఉంటుంది, దాంట్లో కూడా సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీ బయట స్టూడియో కానీ యూట్యూబ్లో కానీ మీ ఫోన్లో కానీ మీ ఈ సాంగ్స్ అనేది మీ ఫోన్లో యాడ్ అయిపోతాయి. ఒకేసారి మీరు బల్క్లో కూడా ఈ సాంగ్స్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు జనరల్ ఆప్షన్ ఉన్నది కదా, ఈ ఆప్షన్ ఏంటంటే మీకు ఈ సాంగ్ మూడ్ అంటే రాక్, మెలోడియా, ఎమోషన్, మోటివ్ అంటే మీరు వీడియోస్ చేస్తారు కదా, మోటివ్ వీడియోస్ అయినా, ఎమోషన్ వీడియోస్ అయినా, కామెడీ వీడియోస్ అయినా, రాక్ అంటే సపోజ్ ఫైటింగ్ వీడియోస్ ఉంటాయి కదా, చాలామంది కవర్ సాంగ్స్ కానీ ఫైటింగ్ వీడియోస్కి ఇలా మీరు ఇక్కడ సినిమాటిక్ ఉంటుంది. చాలామంది మూవీలో జరిగిన సీన్స్ అనేది రీక్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఈ సినిమాటిక్ మ్యూజిక్ ఆప్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు నో కాపీరైట్ 100% ఫ్రీ ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్ ఇస్తున్నప్పుడు ఇంకా మీరు భయపడాల్సింది ఎందుకు ఫ్రెండ్స్? యూట్యూబ్ ఇస్తుంది కాబట్టి ఎటువంటి భయం
లేకుండా మీరు వీడియో ఎడిటింగ్లో ఈ మ్యూజిక్ యాడ్ చేసుకుని మీ వీడియోస్కి యూజ్ చేసుకోవచ్చు, పబ్లిష్ చేయొచ్చు. ఎటువంటి కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.